హాయ్ ఫ్రెండ్స్, నేను సారా. మీరు చూస్తున్న తెలుగు పీసీ వరల్డ్. ఫ్రెండ్స్, ఈ మధ్యన నన్ను కొంతమంది సబ్స్క్రైబర్స్ ఏమని అడుగుతున్నారంటే 25,000 30,000లో మనకి ఏదైనా మంచి గేమింగ్ ల్యాప్టాప్ ఉంటే చెప్పండి అన్న, సో అది తీసుకుందామని చెప్పేసి అడుగుతున్నారు. సో దీని గురించి స్పెసిఫిక్గా వీడియో చేయడానికి కారణం ఏంటంటే, చాలామంది ఏమనుకుంటారంటే ఎన్విడియా అని చెప్పేసి గ్రాఫిక్స్ ఏమన్నా కనిపిస్తే అందులో మనకి ఒరిజినల్గా గేమింగ్ లెవెల్ గ్రాఫిక్స్ ఉందేమని చెప్పేసి చాలామంది తెలివి తీసుకుంటూ ఉంటారు. సో అదైతే కరెక్ట్ కాదు, గుర్తుపెట్టుకోండి. మీకు గేమింగ్కి సంబంధించి మీకు ఒక ల్యాప్టాప్ సరిపోయేలాగా ఉండాలని అంటే మీరు ఏదో నార్మల్ ఎన్విడియా గ్రాఫిక్స్ తీసుకున్నంత మాత్రాన మీకు అది సపోర్ట్ అయితే చేయదు. సో ఈ విషయాన్ని అయితే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది మీరు. సో ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని దాన్ని బట్టి ఒక ల్యాప్టాప్ని అయితే తీసుకోండి. అండ్ బడ్జెట్ గురించి నన్ను అడిగారు అనుకోండి, మీకు ఒక ప్రాపర్ గేమింగ్ ల్యాప్టాప్ కావాలంటే మినిమం 45,000 అయితే స్పెండ్ చేయాల్సి ఉంటుంది. ఈ 45,000 కూడా మీకు ఏదైతే సేల్స్ లాంటివి జరుగుతూ ఉంటాయో, సో సేల్స్ టైంలో మాత్రమే మీకు 45,000 48,000 ఆ ప్రైజ్లో అయితే వస్తుంది. అదే ఆర్డినరీగా మీరు నార్మల్ టైంలో చూసుకున్నట్లయితే ఆ ప్రైజ్ అనేది మీకు అట్లీస్ట్ 55,000 నుంచి ఒక 60,000 అట్లయితే ఉండొచ్చు. ఒక్కొక్కసారి నార్మల్గా కూడా సేల్స్ జరుగుతాయి కాబట్టి 52,000 51,000 ఆ ప్రైజ్కి అయితే రావచ్చు. సో మీరైతే గుర్తుపెట్టుకోండి, 25,000లో మీకు ఎటువంటి గేమింగ్ ల్యాప్టాప్ కూడా రాదు. ఓన్లీ మీకు స్టూడెంట్ సిరీస్ ల్యాప్టాప్స్ అయితే వస్తూ ఉంటాయి. 25,000-30,000 అంటే ఓన్లీ స్టూడెంట్స్ ఏదైతే ల్యాప్టాప్స్ తీసుకుందామని అనుకుంటారో అటువంటి ల్యాప్టాప్స్ మాత్రమే వస్తాయి. సో ఆ విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోండి. అండ్ అందులో మీకు ఎన్విడియా గ్రాఫిక్స్ కనిపించినంత మాత్రాన అది గేమింగ్కి సరిపోద్దని చెప్పేసి అసలు అనుకోవద్దు. మీకు అందులో చూసుకున్నట్లయితే ఎన్విడియాకి సంబంధించిన ఎంఎక్స్ సిరీస్ గ్రాఫిక్స్ అయితే ఉంటుంది. సో అది మీకైతే సరిపోదు. అదే మీరు ఏఎండీలో చూసుకున్నారనుకోండి, ఏఎండీలో మీకు ఇంటిగ్రేటెడ్గా ఉండే గ్రాఫిక్స్ ఏదైతే ఉంటుందో, సో ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్ తోటే మీకు ఏఎండీ ల్యాప్టాప్స్ అయితే వస్తూ ఉంటాయి. సో ఇవి మాత్రం చాలా జాగ్రత్తగా గమనించుకోండి. ఒకవేళ మీకు ఖచ్చితంగా ఎడిటింగ్ కోసం కానీ గేమింగ్ కోసం కానీ ల్యాప్టాప్ కావాలని అనుకున్నట్లయితే అట్లీస్ట్ మీరు ఒక 50,000 రూపాయల బడ్జెట్ని అయితే పెట్టుకోండి. సో మీరు చూసుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ వచ్చేసరికి ప్రాసెసర్ మోస్ట్లీ మీరు హెచ్ సిరీస్ ప్రాసెసర్లు కానీ లేకపోతే హెచ్ఎక్స్ సిరీస్ ప్రాసెసర్లు అయితే తీసుకోవడానికి ప్రయత్నించండి. అండ్ దాంతోపాటు సెకండ్ మీరు చూసుకోవాల్సింది ఏంటంటే, మినిమం 16 GB ర్యామ్ ఉండేలాగైతే చూసుకోండి. ఒకవేళ మీరు గేమింగ్ కోసం చూసుకుంటున్నా లేకపోతే ఎడిటింగ్ లాంటి వాటి కోసం తీసుకుందాం అనుకుంటున్నా అట్లీస్ట్ మీకు 16 GB ర్యామ్ అయితే ఉండాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు హెవీ ఫైల్ ఎడిటింగ్ చేస్తారో లేకపోతే 4K లెవెల్ ఎడిటింగ్ చేస్తారో అనుకున్నట్లయితే 32 GB ర్యామ్ ఉంచుకున్నా కూడా పర్వాలేదు. మోస్ట్లీ మీకు ల్యాప్టాప్స్ అన్నీ కూడా 16 GB వస్తాయి. మీరు చేయాల్సింది ఏంటంటే, ల్యాప్టాప్ కొనుక్కున్న తర్వాత 16 GB ర్యామ్ని కాస్త 32 GBకి అప్గ్రేడ్ చేసుకున్నట్లయితే సరిపోతుంది. సో మీరు ఎడిటింగ్ కోసం తీసుకునేటట్టయితే అట్లీస్ట్ 16 కానీ 32 GB ర్యామ్ కానీ ఉండేటట్టు చూసుకోండి. అండ్ గ్రాఫిక్స్ ఇది చాలా మెయిన్. సో గ్రాఫిక్స్ కూడా మీరు ఒక మంచి గ్రాఫిక్స్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు ఎన్విడియాలో తీసుకుంటున్నారనుకోండి, ఎన్విడియాలో మీరు తీసుకుంటున్నట్లయితే అట్లీస్ట్ మీరు జీటీఎక్స్ సిరీస్ కానీ లేకపోతే ఆర్టీఎక్స్ సిరీస్ కానీ తీసుకోవాల్సి ఉంటుంది. జీటీఎక్స్ అంటే ఓల్డ్ సిరీస్ గ్రాఫిక్ కార్డ్స్. మోస్ట్లీ మీకు ఈ మధ్యన వచ్చే ల్యాప్టాప్లో ఎట్లలో కూడా ఈ జీటీఎక్స్ అయితే రావట్లేదు, ఓన్లీ ఆర్టీఎక్స్ మాత్రమే వస్తున్నాయి. సో ఆర్టీఎక్స్లో కూడా మీకు సిరీస్ ఉంటుంది. ఆర్టీఎక్స్ 2050 అనేది అన్నిటికంటే లోయెస్ట్. 3000 సిరీస్ 3050 3060 ఇవన్నీ కొంచెం బెటర్గా అయితే పర్ఫామ్ చేస్తాయి 20 సిరీస్తో పోల్చుకున్నట్లయితే. ఇంకా లేటెస్ట్గా చూసుకున్నట్లయితే 4000 సిరీస్ అయితే ఉంటుంది. 4050 కానీ 4060 కానీ మీకు ఎట్లాగైతే కనిపిస్తూ ఉంటాయి. బట్ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, 20 సిరీస్ అనేవి మీకు తక్కువ ప్రైస్ ఉంటాయి, 30 సిరీస్ అనేవి మీకు ఇంకొంచెం ఎక్కువ ప్రైస్ ఉంటాయి. అదే మీరు 40 సిరీస్ కానీ 4000 సిరీస్ కానీ చూసుకున్నట్లయితే అవి ఇంకా ఎక్కువ ప్రైస్ అయితే ఉంటాయి. సో బేసిక్గా మీ బడ్జెట్ ఏదైతే ఉందో ఆ బడ్జెట్ని బట్టి మీరు ల్యాప్టాప్స్ తీసుకోవడానికి అయితే ప్రయత్నించండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, మీరు ల్యాప్టాప్స్ తీసుకుంటున్నప్పుడు కొంచెం మంచి బ్రాండ్ నుంచి అయితే తీసుకోవడానికి ప్రయత్నించండి. రెడ్మీలో కానీ లేకపోతే కొన్ని నార్మల్ బ్రాండ్స్ అయితే వస్తున్నాయి. సో అటువంటివి కూడా తీసుకోవచ్చు. అందులో మీకు ప్రాసెసర్ పవర్ఫుల్గా ఉంటుంది కానీ గ్రాఫిక్స్ అనేది అంతగా బాగుండదు. సో ఆ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకుని డెడికేటెడ్గా ఎన్విడియాకి సంబంధించిన జీపీయూ కానీ లేకపోతే ఏఎండీకి సంబంధించిన ఆర్ఎక్స్ సిరీస్ జీపీయూ ఉన్నవి మాత్రమే తీసుకున్నట్లయితే మీకు పర్ఫార్మెన్స్ అనేది బాగుంటుంది. సో ఏదో తక్కువ ప్రైస్గా వస్తుందని చెప్పేసి 30,000లోనో 25,000లోనో తీసేసుకుని ఆ తర్వాత అది మనం అనుకున్న వర్క్కి సరిపోవట్లేదని చెప్తే మాత్రం మనం చేసేది ఏమి ఉండదు. సో ఇనీషియల్గానే మీరు ఒక మంచి మీ పర్పస్ని బట్టి కొంచెం రీసెర్చ్ కూడా చేయండి. నేను చెప్పిన దాన్ని బట్టే కాదు, సేల్స్ చూసుకోండి, ఆఫర్స్ చూసుకోండి. అండ్ దాంతోపాటు ఏదైనా స్పెషల్ డీల్స్ లాంటివి జరుగుతున్నాయేమో చూసుకోండి, బ్యాంక్ కార్డ్ ఆఫర్స్ చూసుకోండి. ఇవన్నీ చూసుకుని మీకు బెస్ట్ ఇన్ క్లాస్ ల్యాప్టాప్ ఏది అనిపించిందో దాన్ని అయితే తీసుకోండి. బట్ రెప్యూటెడ్ బ్రాండ్స్ అయితే తీసుకోండి, లైక్ ఎంఎస్ఐ కానీ గిగాబైట్ కానీ యాసస్ కానీ లేకపోతే మీకు యాసర్ కానీ. సో ఇటువంటి బ్రాండ్స్ నుంచి చూసుకున్నట్లయితే మీకు కొంచెం మనీ ఛాన్స్ ఉంటుంది. తర్వాత ఏదైనా ప్రాబ్లమ్స్ లాంటివి వచ్చినా కూడా సర్వీస్ అయితే బాగుంటుంది. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియో అయితే మీకు నచ్చింది అనుకున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను సార్, సైనింగ్ ఆఫ్ గైస్, బాయ్.